Hi students, today we will discuss about the special names to some derived units అమ్మా. అంటే ఈ ఉన్నటువంటి ఈ టాపిక్ అనేది ఫస్ట్ యూనిట్ ఏదైతే ఉందో యూనిట్స్ అండ్ మెజర్మెంట్స్ యొక్క ఆ టాపిక్ నుంచి మనం డిస్కస్ చేస్తున్నాం. ఆల్రెడీ ప్రీవియస్ 2 వీడియోస్లో డిస్కస్ చేసాం. ఎస్ఐ యూనిట్స్ యొక్క టైప్స్ కానీ యూనిట్ అంటే ఏమిటి ఇవన్నీ కూడా ఫిజికల్ క్వాంటిటీ, డెరైవ్డ్ యూనిట్, ఫిజికల్ యూనిట్, ఇవన్నీ కూడా ఫండమెంటల్ ఫిజికల్ యూనిట్, ఇవన్నీ మనం ప్రీవియస్ వీడియోస్లో ఆల్రెడీ ఫస్ట్ యూనిట్ మనం స్టార్ట్ చేసాము. డిప్లొమా ఫస్ట్ ఇయర్స్ అండ్ ఆల్సో ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్స్ కూడా ఇది యూజే. బట్ డిప్లొమా ఫస్ట్ ఇయర్స్కి వెరీ వెరీ బెనిఫిట్ అండ్ ఇంటర్మీడియట్ కూడా ఈ యూనిట్ అనేది ఉంది. ఓకే, సో ఈ ఎవరైతే మరి ఈ యూనిట్ కావాల్సిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో ప్రతి ఒక్కరూ కూడా మన ఛానల్ని ఎది ఫిజిక్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అమ్మా. అలాగే రోజు మనం పెట్టే వీడియోస్ను కూడా ఫాలో అవ్వండి. డిప్లొమా ఫస్ట్ ఇయర్స్ మరి ముఖ్యంగా మంచి మార్క్స్ తెచ్చుకోవచ్చు. ఓకేనా, ఈజీగా పాస్ అవ్వటం, ఈజీగా మంచి మార్కులు తెచ్చుకోవచ్చు. ప్రీవియస్గా నేను డీల్ చేసిన స్టూడెంట్స్ కూడా ఓకే కాలేజీలో మరి చేసినటువంటి స్టూడెంట్స్ కూడా మరి మంచి మార్క్స్ అనేది రావడం జరిగింది. ఓకేనా, డిప్లొమా ఫస్ట్ ఇయర్స్ ఎగ్జామ్స్ రాస్తున్నారు, వాళ్ళకు కూడా రిజల్ట్ రావాల్సి ఉంది. సో కాబట్టి మీరందరూ కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వగలిగితే డిప్లొమా ఫస్ట్ ఇయర్ ఈజీగా పాస్ అవ్వడం చాలా సింపుల్ అని మాత్రం చెప్పగలను. ఓకే అమ్మా, సరే చూద్దాం టాపిక్లోకి వెళ్ళిపోయే ముందు మరొక్కసారి అగైన్ సబ్స్క్రైబ్, షేర్ టు అదర్స్ అండ్ లైక్. ఓకే ఓకే స్పెషల్ నేమ్స్ టు సమ్ డిరైవ్డ్ యూనిట్స్. ఓకే చూద్దాం. స్పెషల్ నేమ్స్ అనేది ఏంటి, మనకి డిరైవ్డ్ యూనిట్స్ ఆల్రెడీ డిరైవ్డ్ యూనిట్స్ అంటే ఏంటో చెప్పాం. మరి ఇక్కడ ఈ డిరైవ్డ్ యూనిట్స్ స్పెషల్ నేమ్స్ ఎలా ఇస్తాం? సో ద డిరైవ్డ్ యూనిట్స్ ఆఫ్ ఏ సమ్ డిరైవ్డ్ ఫిజికల్ క్వాంటిటీస్ ఆర్ లెందీ టిపికల్ అనమాట. ఇవి గుర్తుపెట్టుకోవడం చాలా టిపికల్, ఎందుకంటే 1, 2 కదా, డెన్సిటీ అని, వాల్యూమ్ అని, ఏరియా అని చాలా వస్తాయి మనకి. స్పీడ్ అని, వాల్యూమ్ అని, వెలాసిటీ అని, చాలా యాక్సలరేషన్, ఇవన్నీ దేని కిందకు వస్తాయి అంటే డిరైవ్డ్ యూనిట్స్ కిందకే వస్తాయి. కాబట్టి వీటిని కొన్ని స్పెషల్ నేమ్స్ అనేది ఇవ్వడం జరిగింది. మోస్ట్ ఇంపార్టెంట్ ఇది డిప్లొమా ఫస్ట్ ఇయర్ పిల్లలకు మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్. ఎలా ఇస్తాడు అంటే రైట్ ది సింపుల్ నేమ్స్, రైట్ ది యూనిట్స్ ఆఫ్ ది, వన్స్ అగైన్ రైట్ ది యూనిట్స్ ఆఫ్ ది ఫాలోవింగ్ అని చెప్పేసి కింద బిట్స్ వైజ్ నెంబర్ 1 బిట్ ఏమని ఇస్తాడు, ఫర్ ఎగ్జాంపుల్ వర్క్ అని ఇస్తాడు. నెంబర్ 2 ఎలక్ట్రిక్ ఛార్జ్ అంటాడు. నెంబర్ 3 మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ అంటాడు. 3 మార్కులకి ఈ వెయిటేజ్ కాబట్టి ఒక్కొక్కసారి ఒక్కొక్క పేపర్లో ఈ క్వశ్చన్ పడుద్ది. కంపల్సరీ ఇలాంటి స్పెషల్ నేమ్స్ గుర్తుపెట్టుకోండి డిరైవ్డ్ యూనిట్స్లో. ఓకే చూద్దాం. ఫోర్స్ చూద్దాం ఒకసారి. ఫోర్స్ అంటే ఫార్ములా MA, మాస్ ఇంటూ యాక్సలరేషన్ అకార్డింగ్ టు న్యూటన్ సెకండ్ లా ఆఫ్ మోషన్. మాస్ ఇంటూ యాక్సలరేషన్. ఓకేనా, సో మాస్ అంటే చూస్తాను, మీ ముందే ఎంటర్ చేస్తాను చూడండి ఒకసారి. మాస్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఫోర్స్ MA. ఓకే, ఒకటి వేసి చూపిస్తాను, మిగతా అన్నీ కూడా అదే సేమ్ మాదిరి. MA, M అంటే ఏంటమ్మా మాస్. మాస్ అంటే కేజీల్లో కొలుస్తాం, అవునా కదా. మాస్ అనేది కేజీస్లో. SI యూనిట్ ఏం చెప్పాం ఆల్రెడీ ప్రీవియస్ వీడియోస్లో ఉన్న యూనిట్స్ అనేది ప్రీవియస్ వీడియోస్లో మనకి ఉన్నవి. యూనిట్స్ అనేది లెంత్కి మీటర్ అని SI యూనిట్లో, మాస్కి కేజీ అని, ఓకేనా, టైంకి ఆల్వేస్ సెకండ్ అని చెప్పాం. ఓకేనా, సో మాస్కి కేజీ యూనిట్ వేస్తాం కేజీ. మరి యాక్సలరేషన్కి ఎలా వేస్తాము? యాక్సలరేషన్ ఫార్ములా ఏంటి ప్రీవియస్ వీడియోలో కూడా చెప్పాం. యాక్సలరేషన్ ఫార్ములా ఏంటని చెప్పాం, వెలాసిటీ బై టైం. A ఈజ్ ఈక్వల్ టు V/T. A ఈజ్ ఈక్వల్ టు V/T. సో వెలాసిటీ మనకి వెలాసిటీ అంటే మనకి ఏమని చెప్తాం, వెలాసిటీ డిస్ప్లేస్మెంట్ బై టైం అని చెప్తాం. డిస్ప్లేస్మెంట్ బై టైం అంటే S/T డివైడెడ్ బై మళ్ళీ టైం అంతా కాబట్టి టైం వేస్తాం. సో S/T²గా, టీ కిందకు వచ్చేస్తే ఏమవుతుంది, T ఇంటూ T² మరి డిస్ప్లేస్మెంట్కి మనకి ఆల్వేస్ ఈ డిస్ప్లేస్మెంట్ కానీ లెంత్ కానీ దేనిలో కొలుస్తాం, SI యూనిట్ అంటే మీటరేగా. సో మీటర్ పర్ సెకండ్ స్క్వేర్. ఏంటిది, యాక్సలరేషన్కి మీటర్ పర్ సెకండ్ స్క్వేర్. ఓకేనా, డిస్ప్లేస్మెంట్ బై టైం అని ఇచ్చాం, వెలాసిటీ మీటర్ పర్ సెకండ్ స్క్వేర్ అను. అది కాస్త ఎక్కడ సబ్స్టిట్యూట్ చేయాలి, యాక్సలరేషన్ దగ్గర సబ్స్టిట్యూట్ చేద్దాం. ఏ బదులు మీటర్ పర్ సెకండ్ స్క్వేర్. ఓకేనా, సో చూద్దామా. ఇది వచ్చింది మనకి కేజీ మీటర్ పర్ సెకండ్ స్క్వేర్. ఫార్ములా తెలిస్తే యూనిట్ ఈజీగా తీసుకోవచ్చు.
అవునా? చిన్న చిన్న సింపుల్ లాజిక్. ఏంటిది మనకి లెంత్కి ఎల్ అంటే ఎస్ఐ యూనిట్లో మీటరు, అవునా కదా? ఎల్ అంటే ఏంటి, ఎక్కడ చూసాం? ఒకసారి ఆ పట్టీ చూపిస్తాను మీకు. యూనిట్ యొక్క పట్టీ చూద్దాం. ఎస్ఐ యూనిట్లో ఈజీగా చూడండి. ఈ ఎస్ఐ యూనిట్లో మీటరు, ఎస్ఐ యూనిట్ గురించి ఇది. బేస్ యూనిట్స్ ఏంటి? లెంత్కి మీటర్ ఎమ్, మాస్కి కిలోగ్రామ్ కేజీ, టైంకి సెకండు ఎస్తో రిప్రజెంట్ చేస్తాం. దాని బదులు మనకి ఇక్కడ మాస్ని ఫార్ములా రాసుకున్నాం, స్ప్లిట్ చేసాం. ఫోర్స్ ఈజ్ ఈక్వల్ టు ఎంఏ రాసుకున్నాం. ఎమ్ అంటే కేజీ, ఏ అంటే మీటర్ పర్ సెకండ్ స్క్వేర్. మళ్ళీ ఏ అంటే ఫార్ములా వెలాసిటీ బై టైము. ఏ అనేది డైరెక్ట్గా మనం వేయలేము యాక్సలరేషన్ని, దాని పక్కన సైడ్కి వేసుకోవాలి. వెలాసిటీ బై టైము, ఓకేనా? వెలాసిటీ బై టైము. అండ్ దెన్ ఈ వెలాసిటీ బై టైం అంటే ఇక్కడ ఎంతమ్మా? ఎస్ బై టీయే కదా వెలాసిటీ అంటే, ఎస్ బై టీ డివైడ్ బై టైం. సో ఎస్ బై టీ స్క్వేర్. ఎస్ అంటే మీటరు, డివైడ్ బై టీ అంటే సెకండ్, పైన స్క్వేర్ ఉంది కాబట్టి స్క్వేర్. ఇది తీసుకెళ్ళి సబ్స్టిట్యూట్ చేద్దాం ఇక్కడ ఏ బదులు, మీటర్ సెకండ్ స్క్వేర్. ఓకేనా? ఇది మనకున్నటువంటిది. సో సేమ్ యాజ్ టీజ్గా నెక్స్ట్ కూడా చూద్దాం. వర్క్ అంటే ఏంటో చూద్దాం. వర్క్ కిలోగ్రామ్ మీటర్ స్క్వేర్ సెకండ్ స్క్వేర్ అన్నాడు. ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఇది ఎలా వేయాలో నేను ఒక వైట్ షీట్లో 1 by 1 చెప్తాను, ఎందుకంటే మీరు కన్ఫ్యూజ్ అయ్యేటువంటి అవకాశం ఉంది. డైరెక్ట్గా ఇచ్చాడు టెక్స్ట్ బుక్లో. మనం మరి డైరెక్ట్గా నేర్చుకోవాలంటే, గుర్తుపెట్టుకోవాలంటే, బట్టి కొట్టాలి అంటే మరి మీకు అన్నిటి మీద గుర్తుండదు కదా. అది జస్ట్ పక్కన రఫ్ వర్క్ అని చేసుకుని ఈజీగా మనం పక్కన సైడ్ని వేసుకోవచ్చు. ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో బట్టి కొట్టకుండా ఈజీగా ఫార్ములాను బట్టి యూనిట్ రాబట్టం అనమాట. ఇది ఒక సింపుల్ ట్రిక్, ఓకేనా? సో ఫస్ట్ మనం చూడండి ఎఫ్ఎంఏ ఎలా తీసుకున్నామో, వర్క్కిను ఎనర్జీకి కూడా మన ఫార్ములాస్తో తీసుకురావాలి. ఒక్కసారి పట్టి చూడండి. ఓకేనా? చూసారమ్మా? వర్క్ అండ్ ఎనర్జీ చూద్దాం ఒకసారి. ఇక్కడ ఏంటిది? రెండోది వర్క్ అండ్ ఎనర్జీ. ఫస్ట్ ఫోర్స్ చెప్పాము ఆల్రెడీ, ఓకేనా? నెక్స్ట్ రెండోది వర్క్, ఓకేనా? మరి వర్క్ ఫార్ములా ఏంటి? వర్క్ ఫార్ములా తెలిసి ఉండాలి. వర్క్ డన్ W ఈజ్ ఈక్వల్ టు F ఇంటూ ఎస్, ఫోర్స్ ఇంటూ డిస్ప్లేస్మెంట్. ఎవరు చెప్తారు? ఆల్రెడీ మనం చిన్న క్లాసులోనే అప్ టు 10th క్లాస్ వరకు వస్తాయి ఇవి చిన్న చిన్న ఫార్ములాస్, ఓకేనా? ఈ ఫార్ములాను బేస్ చేసుకుని మాత్రమే యూనిట్ చెప్పగలం. సో చూద్దాం వర్క్ అన్న. నెక్స్ట్ అలాగే మనకి ఎనర్జీ అన్న సేమ్ జిరాక్స్ ఒకటే, వర్క్ అన్న ఒకటే, అండ్ ఎనర్జీ అన్న అదే ఫార్ములా మనం యూజ్ చేస్తాం. ఎనర్జీకి అయితే ఫార్ములాస్ మనం తీసుకోం కానీ, ఓకేనా, హాఫ్ ఎంవీ స్క్వేర్ అని చెప్పేసి రాసుకుంటాం, హాఫ్ ఎంవీ స్క్వేర్ అని చెప్పేసి రాసుకుంటాం. సేమ్ అలాగే వస్తుంది మనకి, ఓకేనా? సో తర్వాత చూద్దాం దాని గురించి. కైనెటిక్ ఎనర్జీ, పొటెన్షియల్ ఎనర్జీ అంటే ఏంటో, దాని గురించి ఎంత వచ్చిందో మనం చూద్దాం. ముందు వర్క్ చూద్దాం. W ఈజ్ ఈక్వల్ టు F ఇంటూ ఎస్. ఎఫ్ అంటే ఫార్ములా ఎంఏ, ఇందాక ఆల్రెడీ చెప్పాం. ఎంఏ ఎమ్ ఇంటూ మాస్ ఇంటూ యాక్సలరేషన్, ఫోర్స్ అంటే అకార్డింగ్ టు న్యూటన్ సెకండ్ లా ఆఫ్ మోషన్. సో ఇంటూ ఎస్ అంటే ఎస్ఏ, ఎంఏఎస్. మాస్ అంటే ఏంటి నాన్న? యూనిట్ ఏంటి? ఎస్ఐ యూనిట్లో కేజీ. ఏంటిది? కేజీ. యాక్సలరేషన్ అంటే ఆల్రెడీ మనం ఏం చెప్పాము ఇక్కడ నీకు, ఇంకా అన్నిసార్లు మనం రాయము, ఒక్కసారి రాస్తే మనకు అర్థమైపోవాలి. యాక్సలరేషన్ బదులు ఏం సబ్స్టిట్యూట్ చేసాం? మీటర్ పర్ సెకండ్ స్క్వేర్ వచ్చింది. ఈ యాక్సలరేషన్ బదులు ఏమొచ్చింది? మీటర్ పర్ సెకండ్ స్క్వేర్. సో రాసేయండి, మీటర్ పర్ సెకండ్ స్క్వేర్ ఇంటూ డిస్ప్లేస్మెంట్ అంటే ఆల్వేస్ మీటర్. సో ఇక్కడ రాసేద్దాం కేజీ, మీటర్ ఇంటూ మీటర్ స్క్వేరే కదా. ఇదే న్యూమరేటర్లో ఉంది, ఇది న్యూమరేటర్లోనే ఉంది. సరే నీకు అర్థం అవ్వకపోతే ఇంకొకసారి రాద్దాం. కేజీ మీటర్ దేనికి సెకండ్ స్క్వేర్? ఒక్కదానికి మీటర్ బై సెకండ్ స్క్వేర్, మీటర్ కింద వేయాలి సెకండ్ స్క్వేర్ ఇంటూ ఎమ్. సో కేజీ ఎమ్ ఇంటూ ఎమ్, మీటర్ స్క్వేర్ పర్ సెకండ్ స్క్వేర్.
ఓకే, డివైడెడ్ బై సెకండ్ స్క్వేర్. అదే వచ్చిందా మనకి ఇక్కడ ఆన్సర్. డైరెక్ట్గా ఇచ్చేసాడు, ఇది ఫార్ములా వేసి వేయకుండా డైరెక్ట్గా ఇచ్చేసాడు. మీరు బట్టి కొట్టాలంటే కష్టం కాబట్టి నేను అలా వివరంగా చెప్తున్నాం. ఓకేనా. సో కిలోగ్రామ్ మీటర్ స్క్వేర్ పర్ సెకండ్ స్క్వేర్ కరెక్టేనా మనకు వచ్చింది, మీటర్ స్క్వేర్ పర్ సెకండ్ స్క్వేర్. దాన్ని వర్క్ ఎవరు కనిపెట్టారంటే జౌల్ అనేటువంటి, ఓకేనా, జౌల్ అనేటువంటి సైంటిస్ట్ కనిపెట్టాడు కాబట్టి ఆయన నేమ్ మీద వర్క్కి సింపుల్గా దీని బదులు ఏమి ఇచ్చేసేసాడు, జౌల్ అని అఫీషియల్గా ఇవ్వటం జరిగింది. జౌల్ అని అఫీషియల్గా ఇవ్వటం జరిగింది వర్క్కి. ఆయన సైంటిస్ట్ నేమ్ కేజీ మీటర్ స్క్వేర్ సెకండ్ స్క్వేర్ అన్నా కరెక్టే, బట్ మనం ఎక్కువగా యూజ్ చేసి ఏం చేస్తాం, అంత సింపుల్గా ఇవ్వడం కోసం అఫీషియల్ నేమ్ ఏంటి అంటే జౌల్, ఆయన సైంటిస్ట్ నేమ్ ఇచ్చేశాడు. ఓకేనా. సో అండ్ దెన్ నెక్స్ట్ ఫోర్స్ కూడా అంతే. న్యూటన్, ఫోర్స్ని కనిపెట్టింది ఎవరు, న్యూటన్ గారు. న్యూటన్స్ లాసే కదా, అకౌంట్ న్యూటన్ సెకండ్ లా అన్నాం కదా ఇందాక ఎంఏ ఫార్ములా ఇచ్చేటప్పుడు ఇక్కడ. ఓకేనా. సో కేజీ మీటర్ పర్ సెకండ్ స్క్వేర్ బదులు ఏమనొచ్చు అని అన్నాడు సైంటిస్టు, న్యూటన్ ఇచ్చేసాడు సింపుల్గా. కేజీ మీటర్ పర్ సెకండ్ స్క్వేర్ బదులు న్యూటన్ ఇచ్చేసాడు అఫీషియల్ నేము. ఓకేనమ్మా. అండ్ దెన్ ఎనర్జీ కూడా మనం తీసుకుంటే ఎనర్జీలో 2 టైప్స్ ఉంటాయి, పొటెన్షియల్ ఎనర్జీ, కైనెటిక్ ఎనర్జీ. ఒకసారి దాన్ని కూడా చూద్దాం. అక్కడ ఇవ్వకపోయినా సరే మనకి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇచ్చే అవకాశం ఉంటుంది. సరే చూద్దాం. పొటెన్షియల్ ఎనర్జీ ఫార్ములా ఏంటమ్మా, ఎంజీహెచ్. పొటెన్షియల్ ఎనర్జీ ఫార్ములా ఏంటి, ఎంజీహెచ్ తెలిస్తే. మరి ఎంజీహెచ్లో ఎం అంటే మాస్, ఓకేనా, ఎం అంటే మాస్, కేజీ. మరి యాక్సలరేషన్ డ్యూ టు గ్రావిటీ జీతో రిప్రజెంట్ చేసాం. యాక్సలరేషన్ అన్నా, యాక్సలరేషన్ డ్యూ టు గ్రావిటీ అన్నా అదే కదా మనకి. యాక్సలరేషన్ బదులు ఏం సబ్స్టిట్యూట్ చేసాం ఇక్కడ, యాక్సలరేషన్ బదులు ఏం సబ్స్టిట్యూట్ చేసాం, మాస్ మీటర్ పర్ సెకండ్ స్క్వేర్ కదా. ఇక్కడే గ్రావిటీ బదులు కూడా యాక్సలరేషన్ డ్యూ టు గ్రావిటీ అన్నా మీటర్ పర్ సెకండ్ స్క్వేర్, మీటర్ బై సెకండ్ స్క్వేర్ ఇంటూ. మరి హైట్ అంటే హైట్ అన్నా మీటరేగా, డిస్ప్లేస్మెంట్ అన్నా మీటరే, లెంత్ అన్నా మీటరే, హైట్ అన్నా మీటరే, ఎస్ఐ యూనిట్. సో కేజీ మీటర్ ఇంటూ మీటర్ స్క్వేర్ పర్ సెకండ్ స్క్వేర్. అదే వచ్చిందా లేదా ఎనర్జీకి కూడా. వాడు ఎనర్జీ అని ఇచ్చేసాడు, జస్ట్ ఏమి ఇచ్చేసాడు, సింపుల్గా ఎనర్జీ అన్నాడు. మళ్ళీ సేమ్ జిరాక్స్ అదే వచ్చింది. దాన్ని కూడా మన యూనిట్, ఎనర్జీ కూడా యూనిట్ ఏంటి, ఎనర్జీని కనిపెట్టింది కూడా ఎవరు, జౌల్ గారే. దీని బదులు ఏం ఇచ్చాడు అఫీషియల్గా, జౌల్ అని ఇచ్చేసాడు. ఓకేనా. కైనెటిక్ ఎనర్జీ ఒకసారి చూద్దాం, ఇది కూడా మనకు ప్రూవ్ అయిద్దా లేదా. కైనెటిక్ ఎనర్జీలో ఎనర్జీకంటూ మనకు ఒక స్పెషల్ ఫార్ములా అయితే లేదు, కానీ ఎనర్జీలో టైప్స్ మాత్రం కైనెటిక్ ఎనర్జీ, పొటెన్షియల్ ఎనర్జీ రెండింటికి ఫార్ములాస్ ఉన్నాయి. కైనెటిక్ ఎనర్జీ చూద్దానా. కైనెటిక్ ఎనర్జీలో ఫార్ములా ఆఫ్ ఎంవి స్క్వేర్, ఆఫ్ ఎంవి స్క్వేర్. ఆఫ్ అంటే జాగ్రత్త గుర్తుపెట్టుకోండి, యూనిట్ రాసేటప్పుడు ఈ హాఫ్ వచ్చినా, 2 వచ్చినా, 3 వచ్చినా అంకెల్ న్యూమరిక్స్ ఏదైతే ఉన్నాయో దాన్ని మనం నెగ్లెక్ట్ చేయాలి. వినపడిందా. న్యూమరిక్స్ వచ్చినప్పుడు ఈ ఆఫ్ అనేవి ఏదైతే ఉందో ఇవి మనం నెగ్లెక్ట్ చేయాలి కాబట్టి హాఫ్లు అనేవి రాసుకోము ఇక్కడ. సో మాస్ ఉంది, మాస్ అంటే ఫార్ములా, మాస్ అంటే యూనిట్ ఏంటి, కేజీయే కదా ఇందని చెప్తున్నాం. ఓకేనా. అండ్ దెన్ నెక్స్ట్ వి అంటే వెలాసిటీ. వెలాసిటీకి మనం ఏమని రాసాం ఇక్కడ, ఏమని రాసాం మనం, వెలాసిటీ బదులు ఎస్ బై టీయేనా, వెలాసిటీ బదులు ఎస్ బై టీ అంటే డిస్ప్లేస్మెంట్ బై టైం అని చెప్పి రాసాం. అక్కడ అదే రాస్తాం, ఎస్ బై టీ. ఎస్ బై టీ అంటే దాని అర్థం, ఎస్ అంటే డిస్ప్లేస్మెంట్కి మీటరేగా. సరే ఇక్కడ వేద్దాం. ఓకేనా. డిస్ప్లేస్మెంట్ కేజీ, మాస్కి కేజీ. ఇక్కడ వేద్దాం. వెలాసిటీకి ఫార్ములా ఎస్ బై టీ, డిస్ప్లేస్మెంట్ బై టైం. డిస్ప్లేస్మెంట్ అంటే మళ్ళీ యూనిట్ ఏంటి, మీటరే కదా. డిస్ప్లేస్మెంట్ అన్నా, లెంత్ అన్నా, హైట్ అన్నా మీటర్లోనే కొలుస్తారు. ఎస్ఐ యూనిట్ అంటే మీటర్. సిజిఎస్ అయితే సెంటీమీటర్, మీటర్ బదులు సెంటీమీటర్ రాస్తాం. సిజిఎస్, సి అంటే సెంటీమీటర్, జీ అంటే గ్రాము, ఎస్ అంటే సెకను. అదే చెప్పాం మనం ప్రీవియస్గా వీడియోస్లో. ఓకేనా. సో మనం ఇవంతా ఎస్ఐ యూనిట్లో రాస్తున్నాం కాబట్టి సిజిఎస్ ఎక్కువ శాతం యూజ్ చేయం కాబట్టి, పాపులర్ అనేది ఎస్ఐ యూనిట్ కాబట్టి మనం ఎక్కువ శాతం ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇచ్చేది ఎస్ఐ యూనిటే. సో డిస్ప్లేస్మెంట్కి మీటరు, డివైడెడ్ బై ఎస్ అంటే సెకనేగా, టైంకి అయిపోయింది. ఇప్పుడు మనం మీటర్ పర్ సెకనే కదా సబ్స్టిట్యూట్ చేయాల్సింది, ఎక్కడ వెలాసిటీ బదులు. సో మీటర్ బై సెకను.
స్క్వేర్ ఉంది కాబట్టి హోల్ స్క్వేర్. ఇప్పుడు రాద్దాం. కేజీ మీటర్ స్క్వేరేగా, స్క్వేర్ అనేది లోపల తీసుకొచ్చి అప్లై చేద్దాం. మీటర్ స్క్వేర్ ఇండివిజువల్గా డివైడెడ్ బై ఎస్ స్క్వేరేగా. కరెక్టా కాదా? కేజీ పర్ మీటర్స్ అంటే దీన్ని ఎలా రాసుకోవచ్చు? కేజీ మీటర్ స్క్వేర్ పర్ సెకండ్ స్క్వేరే కదా. పర్ అన్న డివైడెడ్ బై అన్న ఒకటే కదా. ఓకే, ఇది మనకున్నటువంటిది. మరి దాని అర్థం వాడు ఇచ్చింది కరెక్టా కాదా? మళ్ళీ దీని అఫీషియల్ నేమ్ అని చెప్పి ఏమని చెప్పాం? ఎవరు కనిపెట్టారు? ఎనర్జీలో టైప్స్ అయినా, ఎనర్జీ అయినా, వర్క్ అయినా ఎవరు కనిపెట్టారు? జౌల్ గారు కనిపెట్టారు. కాబట్టి దీని బదులు అఫీషియల్గా జౌల్ అని చెప్పి ఇవ్వటం జరిగింది. ఓకే, సో ఇది మనకు ఉన్నటువంటిది. అలాంటివి కొన్ని చూద్దాం. ఇంకా పవర్ ఫార్ములా కిలోగ్రామ్ మీటర్ స్క్వేర్ సెకండ్ క్యూబ్ అని ఇచ్చాడు. వాట్ అని ఇచ్చాడు. అవును, వాట్ అనే సైంటిస్ట్ కనిపెట్టాడు కాబట్టి ఆయన నేమ్ ఇచ్చుకున్నాడు డబ్ల్యూ, వాట్. మరి ఇది ఎలా వచ్చింది? అది కూడా ఫార్ములానే, కిలోగ్రామ్ మీటర్ స్క్వేర్. అసలు బట్టి కొట్టొద్దమ్మా, బట్టి కొడితే ఫిజిక్స్ అనేది మర్చిపోతారు. ఎక్కువగా మర్చిపోయేటువంటి సబ్జెక్టే ఇది. కాబట్టి బట్టి కొట్టొద్దు, అర్థం చేసుకుని ఫార్ములాస్ రూపంలో ముందుకెళ్ళాలి. ఓకే, మరి పవర్ ఫార్ములా నేను ఇచ్చేస్తున్నా, మరి మీరే చేస్తారా? ఒకసారి మనం 2 చెప్పాం, మిగతాయి కూడా మిగతా ఇవన్నీ కూడా మీరే చేయాలా. ఇది ప్రెషర్కి ఫార్ములా నేను చెప్తా ఇక్కడ, మరి దానికి తీసుకెళ్ళి యూనిట్ ఎంటర్ చేసుకోవచ్చు కదా. పవర్ ఫార్ములా చూద్దాం. పవర్ P ఈజ్ ఈక్వల్ టు వర్క్ డన్ బై టైం. వర్క్ డన్ బై టైం. ఓకే, వర్క్ డన్ అంటే ఆల్రెడీ ఎంత వచ్చింది ఇక్కడ? వర్క్కి ఎంత వచ్చింది? కేజీ మనం రాసాం ఆల్రెడీ. కేజీ మీటర్ స్క్వేర్ పర్ సెకండ్ స్క్వేర్. వర్క్కి మనం చేసినప్పుడు ఎంత వచ్చింది? కేజీ మీటర్ స్క్వేర్ పర్ సెకండ్ స్క్వేర్. అది తీసుకొచ్చి డైరెక్ట్గా సబ్స్టిట్యూట్ చేయండి, ఈజీగా అయిపోద్ది. ఓకే, ఫార్ములా తెలిస్తే మొత్తం ఆడేసుకోవచ్చు. వర్క్కి ఏమొచ్చిందని చెప్పాం? కేజీ మీటర్ స్క్వేర్ పర్ సెకండ్ స్క్వేర్ డివైడెడ్ బై సెకండే కదా. టైంకి ఏంటిది? టీ అంటే టైం బదులు సెకండే. సో ఇప్పుడు రాద్దాం. కేజీ మీటర్ స్క్వేర్ పర్ అంటే ఇది డివైడెడ్ బై కిందే వచ్చింది కదా. డివైడెడ్ బై అంటే కింద డినామినేటర్లో ఉండట్టే. సో డివైడెడ్ బై ఎస్ ఇంటూ ఎస్ స్క్వేర్ కిందకు వస్తే ఎస్ స్క్వేర్ ఎంత వస్తుందమ్మా? కేజీ మీటర్ స్క్వేర్. ఎస్ ఇంటూ ఎస్ స్క్వేర్ అంటే ఎస్ క్యూబ్. ఎస్ ఇంటూ ఎస్ క్యూబ్, ఎస్ అంటే ఎస్ ఇంటూ ఎస్ స్క్వేర్ ఎంతమ్మా? ఎస్ క్యూబే కదా. అంటే దీన్ని ఎలా రాసుకోవచ్చు? కేజీ అన్నిటికీ కదమ్మా, అన్నిటికీ కాదు, ఓన్లీ మీటర్ కింద మాత్రమే వేయాలి. ఇది కూడా అంతే, జస్ట్ మీటర్ కింద, ఇది మొత్తం మీటర్ కింద మాత్రమే వేయాలి. మీటర్ కింద మాత్రమే డివైడెడ్ బై అనేది. ఓకే, సరే చూద్దాం. కేజీ మీటర్ స్క్వేర్ పర్ దాన్ని డివైడెడ్ బైనే పర్ అంటాం, పర్ ఎస్ క్యూబ్. ఓకే, అంటే ఎస్ అంటే ఏంటి? సెకండ్. ఎం అంటే మీటర్ స్క్వేర్. చూద్దాం ఎంత వచ్చిందో అక్కడ. టెక్స్ట్ బుక్లో డైరెక్ట్గా ఇచ్చేసాడు. బట్టి కొట్టకూడదు. పవర్ వచ్చిందా? కిలోగ్రామ్ అన్న కేజీ అన్న ఒకటేగా. కేజీ మీటర్ స్క్వేర్ పర్ సెకండ్ క్యూబ్ అదే వచ్చింది మనకి. దాన్ని అఫీషియల్ నేము ఏమని ఇస్తాం ఇక్కడ? అఫీషియల్ నేమ్ ఏమి ఇస్తాం? దీని బదులు వాట్ ఏమని ఇస్తాం? వాట్ అని చెప్పి ఇస్తాం. ఓకేనా? నెక్స్ట్ ప్రెషర్ ఆర్ స్ట్రెస్. ప్రెషర్కి చేయగలిగినవి ఉంటాయి, కొన్ని అఫీషియల్ నేమ్స్ ఉంటే మనం ఇచ్చేసుకోవటమే. ఓకే, చూద్దాం. స్ట్రెస్ అన్న ప్రెషర్ అన్న ఒకటే అమ్మ, ఒకటే ఫార్ములా. సో స్ట్రెస్ అడుగుతాడు మనకి ఫైనల్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎక్కువగా అడిగేటువంటి అవకాశం ఉంటుంది. ఇలాంటి ప్రెషర్ అంటాడు, ఒక్కోసారి అదే పదాన్ని స్ట్రెస్ అంటాడు. డిఫరెంట్ ఏం కాదు, రెండు సేమే. సో స్ట్రెస్ ఫార్ములా ఏంటమ్మా? అది తెలిసి ఉండాలి మనకి. అది తెలిసి ఉంటే ఈజీగా ముందుకెళ్ళిపోవచ్చు. అవి తెలిసి ఉండాలి, చిన్న చిన్న ఫార్ములాస్ అనేవి తెలిసి ఉండాలి. ఓకే, తెలిసి లేకపోతే మన వీడియోలో చూడండి. స్ట్రెస్ ఫోర్స్ బై యూనిట్ ఏరియా. స్ట్రెస్ అన్నా ప్రెషర్ అన్నా ఫోర్స్ బై
యూనిట్ ఏరియా. సరే దీన్ని చూద్దాం. ఫోర్స్ అంటే మళ్ళీ ఎఫ్ అంటే ఎంఏనే కదా. ఎఫ్ అంటే ఎంత? ఎఫ్ బదులు ఎంఏ. ఏరియా అంటే మీటర్ స్క్వేరేగా, అవునా? ఈ మీటర్ స్క్వేర్ 1 టైం క్యాన్సిల్ అయింది. అంటే ఏ బై ఎంఏగా ఉండేది ఏ బై ఎం. ఏ అంటే మళ్ళా మనకు తెలుసు ఏ బదులు ఏం రాయాలని చెప్పాము, యాక్సలరేషన్ బదులు ఏం రాసాం, యాక్సలరేషన్ బదులు ఏం రాసాం ఇక్కడ, మీటర్ పర్ సెకండ్ స్క్వేరేగా. వెయిట్ ఓకేనా. ఇక్కడ యాక్సలరేషన్ బదులు ఒక్క నిమిషం, కొంచెం బ్లర్డ్ వస్తుంది. యాక్సలరేషన్ బదులు ఏమని రాసాం మనం, మీటర్ పర్ సెకండ్ స్క్వేర్. యాక్సలరేషన్ బదులు ఏం రాసాం, మీటర్ పర్ సెకండ్ స్క్వేర్ ఇందాక నేర్చుకున్నట్టుగానే. సో ఇప్పుడు కూడా దీన్ని చూడండి, యాక్సలరేషన్ బదులు ఏం రాయాలి, మీటర్ పర్ ఓకే. యాక్సలరేషన్ బదులు ఏం రాయాలి, మీటర్ పర్ సెకండ్ స్క్వేర్. ఎక్కడ రాసాం ఆల్రెడీ మనం, ఇక్కడ రాసాం. ఇక్కడ యాక్సలరేషన్ బదులు మీటర్ పర్ సెకండ్ స్క్వేర్ రాసాం. ఓకేనా, అది మనం ఇక్కడ రాస్తాం. రాద్దాం. మీటర్ పర్ సెకండ్ స్క్వేర్ డివైడెడ్ బై ఆల్రెడీ మీటర్ ఉంది. అంటే ఇది మనకి డినామినేషన్లో ఏ విధంగా ఉంది అని చెప్పి తీసుకోవచ్చు. వర్క్ డన్ బై టైం అని రాసాం. అప్పుడు మనకి ఏ విధంగా తీసుకోవచ్చు, మాస్ అంటే ఓకేనా, మాస్ అంటే యాక్సలరేషన్ అనేది మీటర్ పర్ సెకండ్ స్క్వేర్ అన్నావు. ఓకేనా, ఇది 1 టైం క్యాన్సిల్ అని చెప్పాం. ఫోర్స్ పర్ యూనిట్ ఏరియా అన్నాం, మీటర్ స్క్వేర్. ఏరియాకి ఎప్పుడు కూడా మీటర్ స్క్వేర్. ఇప్పుడు మనం మాస్కి తీసుకుంటాం. మాస్కి తీసుకుని మనం ఏ విధంగా రాస్తాము అని చెప్పి తీసుకుంటే, మాస్ సరే మనం క్యాన్సిల్ చేసినా చేయకపోయినా ఈ విధంగా మనం రాసుకోవచ్చు, తర్వాత క్యాన్సిల్ చేసుకోవచ్చు. ఇలా మనకి మీటర్ క్యాన్సిల్ అయిపోయి మనకి ఫైనల్గా వచ్చేది ఏంటి అంటే కిలోగ్రామ్ మీటర్ ఇన్వర్స్. కిలోగ్రామ్ మీటర్ ఇన్వర్స్ సెకండ్ క్యూబ్. కిలోగ్రామ్ మీటర్ ఇన్వర్స్ సెకండ్ క్యూబ్. అంటే మనం రాసే విధానం అనేది చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇక్కడ చూద్దాం. ఫోర్స్ అంటే ఎంఏ, స్ట్రెస్ ఆర్ ఫోర్స్కి మనం నెంబర్ ఆఫ్ ఫార్ములాస్ అనేవి మనం తీసుకోవచ్చు. సో అవి ఎలా తీసుకుని మనం ముందుకు వెళ్ళొచ్చు అని చెప్పి తీసుకుంటే చాలా జాగ్రత్తగా వీటిని క్యాల్కులేట్ చేసుకుంటూ వెళ్ళాలమ్మా. ఫోర్స్ కానీ ఓకే, స్ట్రెస్ కానీ ఇవన్నీ చాలా జాగ్రత్తగా ముందుకు తీసుకుని వెళ్ళాలి. మీటర్ పర్ సెకండ్ స్క్వేర్. ఓకేనా, సరే చూద్దాం దీంట్లో మనం ఏ విధంగా రాసుకోవచ్చు అనేది. మరి ఫోర్స్ పర్ యూనిట్ ఏరియా అన్నాం, ఎంఏ మాస్. ఫోర్స్ అంటే ఈ విధంగా రాసుకోవచ్చు, ఏ యాక్సలరేషను. ఏరియా అంటే మనకు తెలుసు ఏమని, మనకి ఏ విధంగా తీసుకోవచ్చు, ఏరియా అంటే ఒక్క నిమిషం నాన్న. ఇక్కడ ఎంఎం క్యాన్సిల్ చేశాను, చేయకూడదమ్మా. ఇక్కడ ఇది మీటర్ స్క్వేరు, ఇదేమో మాస్ ఎం. సారీ ఇది చూద్దాం. ఇది మాస్ అమ్మా. సరే రాస్తున్నాను, గుర్తుండటం కోసం రాస్తాను. మాస్ ఇంటూ యాక్సలరేషన్ అంటే తెలుసు కదా. యాక్సలరేషన్ అంటే మనం ఎలా రాసుకోవచ్చు, యాక్సలరేషన్ అంటే మనం ఏ విధంగా రాసుకోవచ్చు, ఎక్కడ ఏం రాసాం, మీటర్ పర్ సెకండ్ స్క్వేరే కదా. ఇది మీటరు. రెండు మీటర్ వచ్చినప్పుడు కన్ఫ్యూజ్ అవ్వబాకండి. ఒకటే క్యాన్సిల్ కన్నా చేస్తే మనకు అక్కడ మిస్ అవుతుంది. ఓకేనా, సరే మీటర్ పర్ సెకండ్ స్క్వేర్. దేని బదులు, యాక్సలరేషన్ బదులు. ఏరియా బదులు ఏంటి మనకి, ఏరియా అంటే మీటర్ స్క్వేరే కదా, అవునా. సో హోల్ డివైడెడ్ బై మీటర్ స్క్వేర్. ఇలా ఎంఎం వచ్చినప్పుడు జాగ్రత్తగా ఉండాలి. సరే చూద్దాం. మాస్ ఇంటూ మీటర్ డివైడెడ్ బై ఈ సెకండ్ స్క్వేర్ కింద తీసుకురండి, మీటర్ స్క్వేర్ హోల్ స్క్వేర్. ఈ సెకండ్ స్క్వేర్ కూడా కిందకు వస్తే సెకండ్ స్క్వేర్. మీటర్ 1 టైం క్యాన్సిల్ అవుతుంది. ఇప్పుడు మాస్ డివైడెడ్ బై ఎంత ఉంది,
మీటర్ ఇంటూ సెకండ్ స్క్వేర్. ఇప్పుడు యూనిట్ రాద్దాం. ఓకే, ఇప్పుడు మనం యూనిట్ రాద్దాం చాలా జాగ్రత్తగా. ఓకేనా, మాస్ అంటే కేజీ, డివైడ్ బై మీటర్ అంటే మీటరే, ఇంటూ మీటర్ ఇంటూ సెకండ్ స్క్వేర్. ఓకేనా, మీటర్ ఇంటూ సెకండ్ స్క్వేర్ అంటే కేజీ మీటర్, మీటర్ ఇన్వర్స్ కేజీ మీటర్ ఇన్వర్స్ ఏమొస్తుంది, డివైడ్ బై పర్ సెకండ్ స్క్వేర్. ఓకేనా, ఇదే మనకు వచ్చిన ఆన్సర్. టెక్స్ట్ బుక్లో కూడా అదే ఆన్సర్. దానికి అఫీషియల్ నేమ్ ఏంటి, ఈ ప్రెషర్ కానీ స్ట్రెస్ కానీ కనిపెట్టింది ఎవరు, పాస్కల్ అనే సైంటిస్ట్. ఆయన నేమ్ ఇచ్చేసాడు పాస్కల్. అదేం రైట్స్ ఫుల్ నేమ్ లేదా క్యాపిటల్ పి అని పెడితే సరిపోతుంది. ఓకేనా, థ్యాంక్ యూ. వీడియో లెంత్ ఎక్కువైపోయింది. ఓకేనా, ఇంకా ఉండే చెప్పాల్సినవి ఫ్రీక్వెన్సీ అంటే ఏంటి అలాంటి నెక్స్ట్ వీడియో తీసుకుందాం. ఓకే, కంపల్సరీ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, ఇతరులకు షేర్ చేయండి, ఉపయోగపడుతుంది డిప్లొమా పిల్లలకు మరి ముఖ్యంగా. ఓకే, థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.